మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా నేను ప్రతి పేద కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాను ₹1,00,000 ఈ 5 ఏళ్లలో అని అనేసి చెబుతూ ఉంటారనమాట. మరి ఆయన డబ్బులు ఏదో ఇచ్చినట్లు ఒకవేళ ఆయన చెబుతున్నట్లు అది ప్రభుత్వ డబ్బుల్ని ప్రతి పేద కుటుంబానికి ఈ 5 ఏళ్లలో ₹1,00,000 ఇచ్చాను కుటుంబానికి అని అనేసి ఆయన చెప్పడం ఉద్దేశమే అయితే మనం కూడా అందుకే ప్రతి కుటుంబాన్ని కంపేర్ చేద్దాం అన్నమాట. ప్రతి కుటుంబాన్ని 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలవకపోవటం వల్ల ఆ కుటుంబానికి ఎంత కోల్పోయారు అని అనేది లెక్కలేసి చూద్దాం. మీకు ప్రతి కుటుంబంలో వాళ్ళు మీరు లెక్కలేసుకోండి, ఇదే క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. మీకు ఫస్ట్ మనం గ్రామీణ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అనుకోండి. మీకు ప్రతి కుటుంబంలో కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు దాదాపుగా. మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమని హామీ ఇచ్చారు? 2019లో గెలవగానే పెన్షన్ 3,000 చేస్తాను అని అనేసి చెప్పారనమాట. మీకు బాబు గారు 2014లో గెలిచిన తర్వాత 200 పింఛన్ని ₹1,000 ఇమీడియట్గా చేశారు. అలాగే ఆ తర్వాత 2,000 చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారో పింఛన్ని ఈయన 3,000 చేస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కూడా 3,000 అని హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గెలిచిన తర్వాత 3,000 ఇమీడియట్గా కాదు, నేను పెంచుకుంటా పోతాను అని అనేసి చెప్పేసి ఎలక్షన్కి 2-3 నెలల ముందు ఇచ్చారనమాట. సో అదే బాబు గారు గెలిచినట్టయితే బిగినింగ్ నుంచి మనకి 3,000 అని అనేది ఉండేది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో 250 అని ఇది అని పెంచుతూ వెళ్ళారు కదా, అందుకని ఒక సంవత్సరాన్ని తీసేద్దాం. ఒక సంవత్సరాన్ని తీసేసి 4 ఏళ్ల లెక్కన మీకు అంటే ప్రతి పెన్షనరు నెలకి ₹1,000 కోల్పోయాడు 4 ఏళ్ల పాటు. సో ఆ 4 ఏళ్ల పాటు ఎంత అయింది? 48,000 కోల్పోయినట్టు. అలాగే మనకి గ్రామీణ ప్రాంతంలో అంటే ఎక్కువ రైతులు ఉంటారు. మీకు రైతులను చూస్తే మీకు గతంలో ఏదైతే ధాన్యం అనేది అమ్మిన తర్వాత 2 వారాల్లోపే మనకి డబ్బులు అనేవి చేతికి వచ్చాయి అనమాట. అదే నేడు ప్రభుత్వం కనీసం 4 నెలలు ఆపుతూ ఉంది. మీకు ఒక చిన్న రైతు తీసుకుంటే ఒక 5 ఎకరాల్లో ధాన్యం వేసుకుంటే ఎకరానికి 40 బస్తాలకి యావరేజ్న బస్తా 1,500 లెక్కన ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ₹3 లక్షల అనమాట. అంటే ₹3 లక్షల మన డబ్బుని ప్రభుత్వము దాదాపు 3 నుంచి 4 నెలలు తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తన దగ్గర ఉంచుకున్నంత మాత్రాన మనం కట్టాల్సిన ఎరువులు కొట్టోళ్ళకి అలాగే బయట తెచ్చిన వాళ్ళకి వడ్డీ లేకుండా ఇవ్వలేరు కదా, వాళ్ళు వడ్డీలతోటే వసూలు చేస్తారు కదా. కాబట్టి ఆ 3 లక్షలకి 3 నెలల పాటు వడ్డీ వేస్తే 18,000, అదే 5 ఏళ్లలో క్యాలిక్యులేట్ చేస్తే 90,000 కోల్పోయినట్టు. ఒకవేళ మీరు ధాన్యం కాదు వేరే వాణిజ్య పంటలు కానీ లేకపోతే ఉద్యాన పంటలు కానీ ఇవి వేసినా కానీ మీకు వాటిలో కూడా సబ్సిడీలన్నీ తీసేశారు. మీకు అలాగే సూక్ష్మ పోషకాలకి ఇదివరకు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు అవి తీసేశారనమాట. దానికి కూడా ఎకరానికి 2,000 ఇలా అయింది అనమాట. అలాగే మీకు ఇంకా వచ్చేసరికి ఇదివరకు జలసిరి అని బోర్లు వేశారు, అవన్నీ ఎత్తేసారు. అలాగే సోలార్ అవి కూడా ఎత్తేసారు. సో వీటన్నిటినీ కంబైన్ చేసినా కానీ మీకు ఈ ధాన్యం కాకుండా వేరే పంటలు వేసిన వాళ్ళకు కూడా ఇదే లాస్ అయ్యిద్ది. లెట్సే అవి కాదు, ఒకవేళ మీరు భవన నిర్మాణ కార్మికులు ఇవి అనుకున్నారనుకోండి, ఫస్ట్ 6 నెలలు మీకు ఇసుక బంధు సిమెంట్ బంధు దీంతో పనులన్నీ ఆగిపోయినాయి. ఆ 6 నెలల్లో ఈ 90,000 కోల్పోయి ఉంటారు. లేదు మీరు వేరే ఉపాధి స్వయం ఉపాధి ఇవి అనుకున్నారనుకోండి, వీటన్నిటినీ బంద్ చేయడంతో మీ బిజినెస్లు కోల్పోయి ఉంటారు. అయినా కానీ మీరు ఈ 90,000 కోల్పోయి ఉంటారు. కాబట్టి మీరు రైతులైనా, ధాన్యం పండించే రైతులైనా, వాణిజ్య పంటలు వేసే రైతులైనా, భవన నిర్మాణ కార్మికులైనా, స్వయం ఉపాధి వాళ్ళైనా ఈ 90,000 దాదాపు కోల్పోయి ఉంటారనమాట. అలాగే రుణాలు, మీకు రైతువారీ రుణాలే తీసుకుంటే కౌలు రైతుల వరకే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏడాదికి 4,500 కోట్లు దాదాపు ఇచ్చారనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,500 కోట్లే. అంటే ఒక రైతు కింద క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 60,000 ఇస్తే వీరి హయాంలో కేవలం 20,000 ఇచ్చారు. అంటే 40,000 మైనస్. ఆ 40,000కి వడ్డీలు ఇవి మనం బయట తెచ్చుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే 5 ఏళ్లలో 48,000 అయింది అనమాట 5 ఏళ్లకి. నెక్స్ట్ మద్యం, మీకు చూస్తే గతంలో ₹100 ఉన్న బాటిల్ ఇప్పుడు 300 అయ్యిందనమాట. మీకు దానికి జస్ట్ ప్రతి కుటుంబంలో కూడా ఈ ఏదైతే ఈ లిక్కర్ సేల్స్ వీటి క్యాలిక్యులేషన్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ బేస్ చేసుకొని చూస్తే ప్రతి కుటుంబంలో కూడా ఒకరు తాగేవాళ్ళు ఉంటున్నారు అనేది రిపోర్ట్స్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని చూస్తే లెట్సే ఇదివరకు చాలా తక్కువగా వేసుకున్న మీకు ₹1,000 అయ్యేది నెలకి అని అనేసి అంటే ఇప్పుడు 3,000 అవుతుంది అనమాట. నేను ఇంకా తక్కువ వేసి ఇది చెబుతున్నాను అనమాట. 3,000 అవుతూ ఉంటుంది. అందులో ఒక 500 మార్జిన్ తీసేసి ఒక 1,500 వేసుకున్నా కానీ దాదాపుగా 1,500 ఎక్కువ అవుతూ ఉంది నెలకి. సో అది 5 ఏళ్లకు వచ్చేసరికి మీకు దాదాపుగా 90,000 తేడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇసుక,
మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుక ఉచిత ఇసుక అదే నేడు ఎంత ఇది అనేది అందరికీ తెలిసిందే. లెట్సే మీరు 5 ఏళ్లలో 1-2 సార్లు ఇసుక తెప్పించుకోని వాళ్ళు అనేది ఎవరు ఉండరు దాదాపుగా. సో ఈ 5 ఏళ్లలో 1-2 సార్లు ఇసుక తెప్పించుకున్నా కానీ మీకు 9,000 తేడా వస్తుంది. అందుకే చాలా తక్కువ ఇది వేసింది. అలాగే నెక్స్ట్ కరెంటు బిల్లు. మీకు కరెంటు బిల్లు గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏనాడు కరెంటు బిల్లు అనేది పెంచలేదు, ఇంకా తగ్గించారనమాట. మీకు గృహ అవసరాలకు వాడే వాళ్ళకి ఉదయం 10 నుంచి 1 గంటల లోపు వాడే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు కూడా అనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అనేది మీరు చూసుకోండి. అయినా కానీ నేను ఎక్కువ వేస్తుంది, నెలకి కనీసం ప్రతి ఒక్కరికి 250 అయితే పెరిగి ఉంటాయి. 250 పెరగకపోయినా కానీ ఒకవేళ 100-150 పెరిగినా కానీ ఆ తర్వాత మీరు కట్టిన ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెలకి మినిమం 250 అయితే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా కట్టి ఉంటారు గతంతో పోలిస్తే. సో ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే ఈ 5 ఏళ్లలో 15,000 కోల్పోయారనమాట. అలాగే పెట్రోల్ రేట్లు. మీకు పెట్రోల్ రేట్లు ఈరోజు దేశంలోనే టాపు. మీకు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే దాదాపుగా 10 రూపాయల పైన తేడా ఉంటుందన్నమాట పెట్రోల్ కానీ డీజిల్ రేట్లు కానీ. సో ఆ లెక్కన మీరు చూస్తే దాదాపుగా జస్ట్ 5 లీటర్ల నెలకి అనేది క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 500 తేడా వస్తుందన్నమాట. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉండేవి అన్నిటికంటే. సో 500 మీకు పెట్రోలు డీజిల్ అనే కాదు, మీరు ఆర్టీసీ దాంట్లో తిరిగినా కానీ మీకు గతంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత పెంచారు అనేది అందరికీ తెలిసిందే. సో ఏ లెక్కన క్యాలిక్యులేట్ చేసినా మీకు రవాణా దీనికి అనేది దాదాపుగా 500 అనేది పెరిగిందనమాట. సో ఈ 5 ఏళ్లలో అది 30,000 అనమాట. అలాగే నెక్స్ట్ పెళ్లి కానుక. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఆ తర్వాత కూడా ఈ పెళ్లి కానుక కంటిన్యూ చేస్తామన్నారు, ₹1,00,000 అనేసి. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఈ 5 ఏళ్లలో ఒకసారైనా శుభకార్యము ఇలాంటివి జరిగి ఉంటాయి కదా అనే క్యాలిక్యులేషన్లో ₹1,00,000 అనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 4 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్స్ ఈ 6 నెలల ముందు తీసుకొచ్చి ఇది అని అనేసి అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ₹1,00,000 కోల్పోయారు. అలాగే నిరుద్యోగ భృతి. చంద్రబాబు నాయుడు గారు 2,000 నిరుద్యోగ భృతి అప్పుడు ఇచ్చారనమాట. అది అంతే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఆపేశారు. మీకు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి కానీ ఇలా ఉండవచ్చు అనే క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి మనకి. దాన్ని బట్టి చూస్తే మీకు నెలకి 2,000 చొప్పున మీకు 5 ఏళ్లలో 1,20,000 కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మీకు ఈ లెక్కన గ్రామీణ పేద మధ్యతరగతి కుటుంబాలు మీరు ఇంట్లో కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇంతే వస్తుంది, దాదాపుగా 5.5 లక్షలు కోల్పోయినట్టు. మీకు నెక్స్ట్ పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలను తీసుకున్నారు అనుకుంటే సేమ్ అక్కడ కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది కూడా ఇందాక క్యాలిక్యులేషన్ 48,000. అలాగే టిట్కో హౌసింగ్ వచ్చేసరికి దాదాపుగా 2.5 లక్షల మంది ఉన్నారు లబ్ధిదారులు. మీకు అవి అయిపోయినాయి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. మీకు దానికి రెంటల్ క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి నెలకి తక్కువ 5,000 అనేది మీరు బయట ఇప్పుడు అయి ఉంటుంటారు కదా, 5,000 అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే సంవత్సరానికి 60,000, ఈ 5 ఏళ్లలో 3 లక్షలు కోల్పోయినట్టు అనమాట. అలాగే అన్నా క్యాంటీన్లు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నా క్యాంటీన్లు చాలా ఎక్కువగా పెట్టారు, అలాగే ఇంకా పెంచుతూ ఉన్నాము అని అనేసి కూడా చెప్పారనమాట. మీకు ఈరోజు అవి తీసేశారు. మీకు ఈరోజు బయట భోజనాల కాస్ట్ కానీ ఇవన్నీ ఎంత ఉన్నాయి పట్టణ ప్రాంతంలో తిరిగే వాళ్ళకి. నేను అందుకే ఇది గ్రామీణ ప్రాంతంలో వేయలేదు, కేవలం పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ అన్నా క్యాంటీన్ అనే దాన్ని పెట్టేసి క్యాలిక్యులేట్ చేశాము. చూస్తే మీకు రోజుకి ₹50 లెక్కన మీకు తేడా వస్తుంది 2 పూటలు అనేసి క్యాలిక్యులేట్ చేసుకున్న తక్కువ మీకు ఈ 5 ఏళ్లలో 90,000 దాదాపు కోల్పోయినట్టు. అలాగే మద్యం ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టే సేమ్ అంతే 90,000 కోల్పోయినట్టు. ఇసుక కూడా సేమ్, కరెంటు బిల్లు కూడా సేమ్ ఇందాక గ్రామీణ ప్రాంతంలో క్యాలిక్యులేట్ చేసినట్టే ఇది కూడా. పెట్రోలు సేమ్, పెళ్లి కానుక సేమ్, నిరుద్యోగ భృతి సేమ్ ఇందాక పేద మధ్యతరగతి కుటుంబాల్లో కంపేర్ చేసినట్టే ఇది కూడా. మీకు ఇక్కడ ఒకవేళ మీరు ఆ 2.5 లక్షల టిట్కో లబ్ధిదారుల్లో మీరు లేరు, అలాగే అర్బన్ హౌసింగ్లో కూడా మీరు లేరు అని అనేసి అనుకుంటే ఇంకో 2 లక్షల్లో, అప్పుడు మీరు ఎంత కోల్పోయినట్టు పట్టణ పేద మధ్యతరగతి 5.5 లక్షలు దాదాపు కోల్పోయినట్టు. ఒకవేళ మీరు అందులో కూడా ఉన్నారు ఆ రెండిట్లో అనేసి అంటే 8 లక్షలు కోల్పోయినట్టు. మీరు ఏ రకంగా తీసుకున్నా కానీ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ కనీసం 5.5 లక్షల పైన కోల్పోయినట్టేనండి పేద మధ్యతరగతిగా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో పేదలు కానీ అనమాట. మీకుండేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి కాకుండా ఏమైనా కొత్తగా ఇచ్చారా అంటే ఆయన కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కదా. ఆయన ఇచ్చింది కేవలం అమ్మఒడి మాత్రమే, మిగతా పథకాలన్నీ కూడా పేర్లు మార్చి ఇస్తూ ఉన్నారు అనమాట. అలాగే ఆ అమ్మఒడి కూడా గతంలో ఇచ్చిన వాటిని కొన్నిటిని ఆపేసి ఇచ్చారు.
మీకు చూస్తే నేను అందుకే ఇక్కడ రాయలేదు. మీకు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనేసి ఒక ఏడాది 15,000 ఇచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 2 సార్లు అంటే 30,000 ఇస్తాననేసి హామీ ఇచ్చారు. ఆయన ఉన్నట్టయితే అవి వచ్చాయన్నమాట. నేను అది ఇక్కడ రాయలేదు అందుకే. అలాగే ఇంకోటి వచ్చేసరికి రైతు భరోసా కూడా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 15,000, ఈయన ఇస్తుంది 13,000. అంటే అక్కడ కూడా 2,000 తేడా, అది కూడా 10,000 ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే పండగ కానుకలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన వచ్చినాక అవి రద్దు చేశారు, అది కూడా నేనేం మెన్షన్ చేయలేదు ఇక్కడ. అలాగే విదేశీ విద్య అనేసి అవి కూడా నేను మెన్షన్ చేయలేదు అనమాట. సో ఇలాంటివి వీటన్నిటినీ ఆపేసి అమ్మఒడి అనేది ఇస్తున్నారు తప్పిస్తే కొత్తగా ఈయన ఇస్తుంది ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా కొత్తగా ఇంటికి ఈయన ఇచ్చింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని గెలవించకపోవటం వల్ల మనము ప్రతి ఇల్లు మీరు క్యాలిక్యులేషన్ మీరంతటా మీరు వేసుకోండి, దాదాపుగా 5.5 లక్ష కోల్పోయారండి. మినిమం 5.5 లక్ష అనేది కోల్పోయారు, చాలా తక్కువ క్యాలిక్యులేషన్ వేస్తేనే. అలాగే ఇదొక్కటనే కాదండి, సంక్షేమం అనే కాదు, మీరు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఇది చూసుకోండి. ఉపాధి అనేది ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబట్టమని అనేది మనకి మెయిన్ అది ఉండాలి. మీకు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు పెట్టుబడుల దాంట్లో దేశంలో టాప్ 5లో నిలిచిందండి ఆంధ్రప్రదేశ్, టాప్ 5లో నిలిచింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14వ స్థానానికి పడిపోయింది దేశంలో. ఇవన్నీ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్స్లే, మనం చెబుతున్నది కాదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది కూడా దాదాపుగా 6 లక్షల పైన కొత్త ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని. అలాగే కేంద్రం రిపోర్ట్స్లో కూడా టాప్ 3లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి హయాంలో. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14వ స్థానానికి పడిపోయింది అని అనేసి, చిట్ట చివరి స్థానానికి పడిపోయింది అని చెబుతున్నారు. సో అదే మనకి ఈ ఉపాధి కల్పన ఇవన్నీ జరిగితే మీకు ఎక్కడైనా కంపెనీలు వస్తే ఏ రకంగా ఆ చుట్టుపక్కల ఆ కంపెనీలో ఉపాధి పొందేవాళ్ళే కాదు, ఆ పక్కన రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అలాగే వాటికి సప్లై చేసే చిన్న చిన్న మెటీరియల్స్ దానికి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీకు రాజధాని కన్స్ట్రక్షన్స్ ఇవి జరుగుతూ ఉన్న పోలవరం కానీ, దీని ద్వారా నీళ్లు ఇదంతా బాగా వచ్చినా కానీ, రైతుల ఆదాయం పెరిగినా కానీ, మిగతా చుట్టుపక్కల వ్యాపారులు వీళ్ళందరి ఆదాయం పెరుగుద్ది అనమాట. సో వీటన్నిటినీ ఏ రకంగా పడిపోయింది ఈ రోజు అనేది ప్రజలందరికీ కళ్ళ ముందు కనపడతానే ఉంది. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఈ 5 ఏళ్లలో ఇచ్చాను అనేసి చెబుతూ ఉన్నాడు ప్రతి కుటుంబానికి. మీ అంతటా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ లెక్కలు వేసి చూడండి, ఇంతే వస్తుంది. దాదాపుగా 5.5 లక్ష దాదాపు కోల్పోయామన్నమాట చంద్రబాబు నాయుడు గారిని మనం 2019లో గెలిపించుకోకపోవటం వల్ల. సో అలాగే ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఏ రకంగా పడిపోయాము దేశంలో అనేది కూడా మీకు కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని రేపు ఎవరికి ఓటేయాలి అనేది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.